టాప్ 10లో ఒకటువంటి యూనివర్సిటీ బిట్స్ పిలాని యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో ఏఐ యూనివర్సిటీగా మొట్టమొదటి యూనివర్సిటీగా ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అమరావతి ప్రాంతంలోని ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క బిట్స్ పిలాని ఏఐ నూతన క్యాంపస్ని అయితే యూనివర్సిటీ అయితే ఇక్కడ నిర్మాణం చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బిట్స్ పిలానికి అయితే స్థలాన్ని అయితే కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇది ఒక డ్రీమ్ యూనివర్సిటీ అని చెప్పాలి. భారతదేశంలోని టాప్ యూనివర్సిటీల్లో ఇది ఒక బిట్స్ పిలాని అని కూడా చెప్పవచ్చు. దీనికి జీడి బిర్లా 1946లో రాజస్థాన్లో స్థాపించడం జరిగింది. ఇప్పటివరకు రాజస్థాను, గోవా, హైదరాబాద్, దుబాయ్ మాత్రమే ఈ యొక్క బిట్స్ పిలాని క్యాంపస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని మొట్టమొదటిగా ఏఐ బిట్స్ పిలాని క్యాంపస్ను మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పాలి. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ల కోసం బిట్చాట్ అనే పరీక్ష వ్రాయాల్సి ఉంటుంది. దీని ద్వారా వచ్చే ర్యాంక్ ఆధారంగా ఇక్కడ సీట్లు కేటాయింపు జరుగుతుంది. అమరావతిలో నిర్మించబోయే ఏఐ క్యాంపస్ దీనికోసం 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పి అధికారులు తెలియజేయడం జరుగుతుంది. 2027 నాటికి ఈ క్యాంపస్లో అడ్మిషన్లు మొదలవుతాయని చెప్పి ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. అలాగే రీసెంట్గా మంత్రి నారా లోకేష్ కూడా బిట్స్ పిలాని ప్రతినిధులను కలిశారు. సాధ్యమైన త్వరలోనే పనులు ప్రారంభించాలని చెప్పి కూడా బిట్స్ పిలాని ఆ యొక్క సంస్థ నిర్వాహకులకు అయితే కోరడం అయితే జరిగింది. ఈ క్యాంపస్ కోసం మొత్తం ఈ ప్రాంతంలో 70 ఎకరాల స్థలాన్ని అయితే కేటాయించడం అయితే జరిగింది. త్వరలోనే ఈ యొక్క భూమి పూజ చేస్తారని చెప్పి కూడా బిట్స్ పిలాని సంబంధించినటువంటి అధికారులకు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఈ 70 ఎకరాల స్థలాన్ని ఈ బిట్స్ పిలాని సంస్థ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. త్వరలోనే ఇక్కడ భూమి పూజ పనులు ప్రారంభించి ఈ యొక్క నిర్మాణ పనులు అయితే ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ బిట్స్ పిలాని ప్రాంతాన్ని మనం చెప్పుకోవాలంటే ఏదైతే ఉందో సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి వస్తూ ఉన్నప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ స్టార్టింగ్ అయిన తర్వాత ఏదైతే ఉందో ఇక వెంకటపాలెం ముందు నుంచి వచ్చిన తర్వాత ఈ ఫ్లైఓవర్ అయితే ఉంటుంది. ఫ్లైఓవర్కి పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్ దాటిన తర్వాత ఫ్లైఓవర్ దాటిన తర్వాత ముందుకు వచ్చిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఈ యొక్క నిర్మాణం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి చూసుకోవచ్చు. వెస్ట్ బైపాస్ తర్వాత దాదాపు 100 మీటర్ల సమీపంలోనే ఈ యూనివర్సిటీ స్థలం అయితే ఉంటుంది. వెస్ట్ బైపాస్కి ఆనుకున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రికల్ స్తంభాలు అయితే కనపడతాయి. ఆ స్తంభాల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈ బిట్స్ పిలాని ఏదైతే ఇక్కడ పోల్ బోర్డు అయితే కనపడుతుందో ఆ బోర్డు వరకు కూడా దాదాపు 70 ఎకరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. త్వరలోనే ఈ యొక్క ప్రాంతంలో బిట్స్ పిలాని యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు భూమి పూజ అయితే చేస్తారని చెప్పి అధికారులు చెప్తున్నారు. భూమి పూజ చేసిన తర్వాత పనులు అయితే ప్రారంభిస్తారు. 2027 నాటికి ఆంధ్రప్రదేశ్లోని ఏఐ యూనివర్సిటీగా బిట్స్ పిలాని అయితే ఉంటుంది. 27 నాటికి బిట్షాట్ ద్వారా ఏదైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి వారికి ర్యాంకుల ఆధారంగా ఇక్కడ ఏఐ యూనివర్సిటీలో అడ్మిషన్లు జరుగుతాయని చెప్పి కూడా మంత్రి నారా లోకేష్ చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, బిట్స్ పిలాని క్యాంపస్ నుంచి.